ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈ 3 రోజులు అయితే మీ యొక్క ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీకు ఎదురయ్యే పరిస్థితులు ఇవన్నీ కూడా మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపబోతున్నాయి. ఇక ముందుకు ఆగిపోయిన పనులు, స్పష్టత లేక నిలిచిపోయిన నిర్ణయాలు, మానసిక కలిగిన అయోమయం ఇవన్నీ కూడా ఈ 3 రోజుల్లో నెమ్మదిగా ఒక దిశకు రావడం అనేది మొదలు కాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, మీకు ఎలాంటి రహస్యం బయటపడుతుంది, మీ జీవితంలో ఎలాంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయి, మీకు కష్టాలు తొలగిపోయి అదృష్టం ఏ విధంగా వరించబోతుందో పూర్తిగా తెలుసుకో. జీవితంలో అందరికీ ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనేవి ఉంటాయి. అయినా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సరైన రిజల్ట్ లేక బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. వీరి జీవితంలో ఇప్పటి నుంచి కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి. మీరు ఊహించని పరిస్థితులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో అయితే గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. మీకు ఈ సమయంలో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. అది కుటుంబ రహస్యం కావచ్చు, మీ ఇంట్లో ఒక విషయం కావచ్చు, ఆస్తి గురించి కావచ్చు, మీ మాటలో మోసం అయి ఉండవచ్చు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు. వారు మీ ముందు ఒకలాగా, మీ వెనకాల ఒకలాగా మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మీకు ఈరోజు, అటువంటి రహస్యం అనేది ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నది. ఈ సమయం భాగోద్వేగాల సమయం అని చెప్పుకోవచ్చు. మీరు అయినా సరే బాధపడకండి. ఒక్కసారిగా మీరు భాగోద్వేగాలకు లోనవుతారు, కానీ ఈ ఫలితం మీకు మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఇది మీకు శుభ ఫలితంగా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇప్పటి నుంచన్నా మీరు జాగ్రత్తగా ఉంటారు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేశారు అనేటువంటి రహస్యం అయితే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా బయటపడుతుంది. జాగ్రత్త. ఈ 3 రోజులు అయితే మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో అయితే కీలకమైన మార్పులు రాబోతున్నాయి.
ఈ 3 రోజుల్లో అయితే మీకు ఊహించని పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. శాంతంగా ఆలోచనలతో ముందుకు అడుగు వేయడం మీకు చాలా అవసరం. ఈ సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు చాలా శాంతంగా, నిశ్శబ్దంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం బలమైన మనస్తత్వం ఉంటుంది. ఈ సమయంలో వీరు స్థిరమైన ఆలోచనలతో జీవితం గడపాలనుకునేవారు. ఒక్కసారిగా ఒక నిర్ణయం తీసుకుంటే అది మార్గంలో ముందుకు సాగుతుంది. మధ్యలో వెనక్కి తగ్గడం వీరి స్వభావం కాదు. నిజాయితీ వీరి బలమైన ఆయుధం. మాటల్లోనూ పనిలోనూ సూటిగా ఉండటం వీరికి ఇష్టం. అందుకే చాలామంది వీరిని నమ్ముతారు. విశ్వసనీయత అలాగే ధనుస్సు రాశి వారికి సహజంగానే ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో గొప్ప మార్పులు అనేవి రాబోతున్నాయి. ఇప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎదుర్కొనే ధైర్యం మీకు ఉంటుంది. ఈ సమస్యలను చూసి భయపడేవారు కాదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ముందు ప్రశాంతంగా ఆలోచిస్తారు. కొండంత కష్టం వచ్చినా వెనకడుగు వేయరు. ఇప్పటి నుండి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మానసికంగా మీరు కొంత రిలీఫ్ కలుగుతుంది. ఎప్పటి నుంచో ఉన్న టెన్షన్ ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. కొత్త ఆశలపై చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. చిన్న అవకాశం కూడా భవిష్యత్తుకు పెద్ద దారి మారే సూచన కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. మొత్తానికి ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశలో మలిచే రోజులు కనిపిస్తున్నాయి. మీ యొక్క విషయాలు, మీ యొక్క సంపాదన, మీ భవిష్యత్తు ప్లాన్స్ అన్నీ కూడా అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే మీ విషయంలో అవసరం లేని జోక్యం చేసుకోకుండా కొంత దూరం ఉంచడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు. మీ పురోగతిని చూసి అసూయ పడేవారు చాలామంది వ్యక్తులు మీ చుట్టే ఉంటారు. ఈ సమయంలో మీకు నిశ్శబ్దంగా ఉండండి. ఈ 3 రోజులు అవసరం లేని మాటలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. మీ అనుభవాలు, మీ కష్టాలు, మీ ఓర్పు మీ నిజమైన బలం. మొత్తానికి ఈ 3 రోజుల్లో నిశ్శబ్దంగా మీ జీవితాన్ని మరింత స్థిరంగా ముందుకు తీసుకెళ్లే సమయంగా మారబోతుంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ 3 రోజులు మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ సమయంలో కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులు వస్తాయి. కార్యాలయంలో పని భారం పెరుగుతుంది, కానీ మీ నైపుణ్యంతో లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయంగా ఉండబోతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. ధన ప్రవాహంలా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని విధంగా ధనం అనేది మీ చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు కావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే విధంగా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల నుండి ఆశించిన లాభాలు కూడా ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ 3 రోజులు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వస్తాయి. ఓపికతో పరిష్కరించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ మీకు విశ్రాంతి అనేది అవసరం. ఈ సమయంలో ఉద్యోగస్తులకు అయితే అనుకోని బాధ్యతలు వస్తాయి. ఈ 3 రోజుల్లో అయితే మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసుకుంటారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఈ సమయంలో మీకు గుర్తుకు వస్తాయి. ఈ 3 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి. మీరు ఎంత కష్టపడతారో
అంతకు మించి ఫలితాలు అయితే ఈ 3 రోజుల్లో దక్కుతాయి. ఈ 3 రోజులు అయితే ఆ పరమేశ్వరుని ఆరాధన మీరు ఎక్కువగా చేసుకోండి. పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. వీలైతే మీరు ప్రతి సోమవారం రోజున శివాలయంకు వెళ్ళి అక్కడ అభిషేకం అర్చన చేయించుకోండి. నిత్యం మీరు శివ అష్టోత్తరాలు చదువుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. గోమాతకు ఏదైనా ఆహారం పెట్టండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.